మే 19 చరిత్రలో ఈరోజు నానాసాహెబ్ దొండోపంత్ పేష్వా జయంతి. 1824 మే 19వ తేదీన శ్రీమద్ నానాసాహెబ్ దొండోపంత్ పేష్వా బితూర్లో జన్మించారు. నానాసాహెబ్ను 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర పోరాట రూపశిల్పి అని పిలుస్తారు. కాన్పూర్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారు. నానాసాహెబ్ తాత్యా తోపే 2 సార్లు కాన్పూర్ నుండి బ్రిటిష్ వారిని తరిమి కొట్టారు. నానాసాహెబ్ను 1827లో చివరి మరాఠా పేష్వా బాజీరావ్ దత్తత తీసుకున్నారు. 1852లో బాజీరావ్ ప్రవాసంలో మరణించినప్పుడు నానా బితూర్లోని పేష్వా ఇంటిని వారసత్వంగా పొందాడు. కానీ బాజీరావ్ మరణానంతరం బ్రిటిష్ వారు నానాకు పెన్షన్ ఇవ్వడం మానేశారు. అతని వారసుడిగా అంగీకరించడానికి కూడా నిరాకరించారు. ఆ తర్వాత అతను 1857 తిరుగుబాటులో చేరాడు. కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. కాన్పూర్ను జయించిన తర్వాత అతను తాను పేష్వాగా ప్రకటించుకున్నాడు. అయితే బ్రిటిష్ జనరల్ హెన్రీ హావ్లాక్ కాన్పూర్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1857 జూలై 16వ తేదీన జరిగిన చివరి యుద్ధంలో నానాసాహెబ్ సైన్యం ఓడిపోయింది. ఆ తర్వాత నానాసాహెబ్ 1859లో నేపాల్ వెళ్ళాడు. అక్కడ నానాసాహెబ్ పేష్వా 1859 సెప్టెంబర్ 24న తీవ్ర జ్వరంతో మరణించాడు. నానాసాహెబ్ 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిప్పులు చెరిగారు. అది 1947లో స్వాతంత్రాన్ని అందించిన జ్వాలగా మారింది. ఝాన్సీ రాణి తన ప్రాంగణంలో ఆడుకోవడం ద్వారా శౌర్య నైపుణ్యాలను నేర్చుకుంది. నానాసాహెబ్ను అతని జీవితాంతం బ్రిటిష్ సైన్యం పట్టుకోలేకపోయింది. నాథూరాం వినాయక్ గాడ్సే జననం. నాథూరాం వినాయక్ గాడ్సే 1910 మే 19వ తేదీన మహారాష్ట్రలోని బారామతిలో జన్మించారు. 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలోని బిర్లా హౌస్లో గాంధీజీని నాథూరాం గాడ్సే కాల్చి చంపారు. హత్యా నేరం కింద 1949 నవంబర్ 15న అంబాలా సెంట్రల్ జైల్లో ఉరితీశారు. స్వతంత్ర భారతదేశంలో ఇదే తొలి మరణశిక్ష. నాథూరాం గాడ్సేపై విచారణ మే 1948లో ప్రారంభమైంది. ఈ విచారణ ఏ కోర్టులోనూ మరే ఇతర కోర్టులోనూ జరగలేదు. అయితే దీనికోసం ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. మొఘల్ పాలకుడు బహదూర్ షా జఫర్ చివరిసారి ఎర్రకోటలో విచారణకు గురయ్యాడు. గాంధీ హత్య కేసులో నాథూరాం గాడ్సే కోర్టులో 90 పేజీల వాంగ్మూలం ఇచ్చారు. ఈ ప్రకటనలో ఆయన ఇలా అన్నారు: ముస్లింల బుజ్జగింపు విధానం వల్ల భారతమాత ముక్కలైంది. ఆగస్టు 15, 1947 తర్వాత దేశంలోని 1/3 వంతు మనకు విదేశీ భూమిగా మారింది. గాంధీ తన విధి నిర్వహణలో విఫలమయ్యాడు. లక్షలాది మంది హిందువుల విధ్వంసానికి దారితీసిన వ్యక్తిపై తూటాలు పేల్చినట్లు నేను నిరూపించుకున్నాను. నిజాయితీ గల చరిత్ర రచయితలు నా పనిని లెక్కిస్తారు. దాని గురించి నిజమైన అంచనా వేస్తారు. భారతదేశ జెండా కింద సింధు నది ప్రవహించే వరకు నా బూడిదను నిమజ్జనం చేయవద్దు. జంషెడ్జీ టాటా వర్ధంతి. 1904 మే 19వ తేదీన జర్మనీలో జంషెడ్జీ టాటా మరణించారు. జంషెడ్జీ టాటా భారతదేశానికి చెందిన గొప్ప పారిశ్రామికవేత్త. ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ స్థాపకులు. ఆయన భారతీయ పరిశ్రమల పితామహుడిగా కూడా గుర్తింపబడ్డారు. జంషెడ్జీ టాటా 1907లో జంషెడ్పూర్ను స్థాపించారు. ఇది జార్ఖండ్లో అత్యధిక జనాభా కలిగిన నగరం. జంషెడ్పూర్ భారతదేశంలోని మొదటి ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక నగరంగా పరిగణించబడుతుంది. మొదటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ స్థాపించబడింది. అందుకే దీనిని స్టీల్ సిటీ అని కూడా పిలుస్తారు. 1868లో ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత టాటా 21,000 రూపాయలకి అప్పటి బొంబాయిలో దివాలా తీసిన ఆయిల్ మిల్లును కొనుగోలు చేశారు. ఆ తర్వాత పత్తి, బట్టల వ్యాపారం ప్రారంభించారు. ఆ నిర్ణయం టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి పునాది అయింది. ఆయన దేశంలోనే మొట్టమొదటి సూపర్ లగ్జరీ హోటల్ తాజ్ని కూడా నిర్మించారు. అప్పట్లో ముంబైలోని తాజ్ హోటల్ 4,21,00,000 రూపాయలతో పూర్తయింది. ముంబైలో విద్యుత్ కలిగిన మొదటి భవనం ఇదే. టాటా ప్రత్యేకత ఏమిటంటే ఆయన తన ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. తన వద్ద పనిచేసే కార్మికులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆయన తాపత్రయం. ప్రస్తుతం టాటా గ్రూప్ టీసీఎస్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్, టైటన్, తనిష్క్, వోల్టాస్, టాటా కెమికల్స్, టాటా కమ్యూనికేషన్, ట్రెంట్ మొదలగు అనేక కంపెనీలను నిర్వహిస్తోంది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పేరు ఆమోదం. 2004 మే 19వ తేదీన సోనియా గాంధీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పేరును ఆమోదించారు. ఆ తర్వాత అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మన్మోహన్ సింగ్ను దేశ తదుపరి ప్రధానమంత్రి కావాలని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. మన్మోహన్ సింగ్ 2004 మే 22వ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
దీంతో ఆయన దేశానికి ప్రధాని అయిన తొలి సిక్కుగా నిలిచారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీల పొత్తుతో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మన్మోహన్ సింగ్ మే 22, 2004 నుండి మే 26, 2014 వరకు భారతదేశ 13వ ప్రధానమంత్రిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బొగ్గు కుంభకోణం, 2G స్కామ్లను సంబంధించి వివాదాల్లో చిక్కుకున్నారు. సైలెంట్ పీఎం అని కూడా విమర్శకు గురయ్యారు. 2009 నుండి 2014 వరకు ఆయన ప్రధానమంత్రిగా రెండవ పదవీ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ఆయన పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. 1987లో మన్మోహన్ సింగ్కు పద్మవిభూషణ్ లభించింది.